సాక్షిలో కృష్ణరాజు ఎవరో అతను విశ్లేషకుడు అని చెప్పి అతను తీసుకొస్తే అతను చేసినవి అన్ఫార్చునేట్లీ అనుచిత వ్యాఖ్యలు అయితే చేశాడు. దాన్ని నేను సమర్థించడానికైతే రాలేదు, ఆనెస్ట్గా. దురదృష్టకరం. అలాంటివి చేయకూడదు. ఇప్పుడు పిలిచే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్. ఇప్పుడు మన మీడియా ఎలా తయారైపోయిందంటే, ఇంక్లూడింగ్ సాక్షి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళదని కాదండి, ఇంకోటి కాదు. సాక్షి కూడా జగన్ గారిది అంటే జగన్ గారిదే, కానీ అది ఏంటంటే ఒక సంస్థ. అది ఇదే ప్రశ్న నేను ఒకసారి జగన్ గారినే స్వయంగా అడగటం జరిగింది. నాకు దొరికిన కొద్ది టైంలో నేను అడిగాను, అన్నా మనం సాక్షిని టు ద ఫుల్ ఎక్స్టెంట్ మనం వాడుకోలేకపోతున్నాము. ఎందుకు అంటే జగన్ గారు అన్న మాట ఏంటంటే, నేను ఏదో కల్పించో ఏదో చెప్పట్లేదండి, నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తుంది. ఏమన్నారంటే, నాకు అది ఒక సంస్థ, అది ఒక మీడియా హౌస్, దానికి ఒక ఇది ఉంటుంది, ఒక స్ట్రక్చర్డ్ ఇది ఉంటుంది. సో వాళ్ళంతా అవి చూసుకుంటారు, అవన్నీ చేసుకోవటానికి ఒక ఆర్గనైజేషన్, అది ప్రాపర్ పీపుల్ ఆర్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. అంతేగాని మనం పార్టీకి ఏదో అవసరం మంద కదా అని చెప్పి దాన్ని ఒక పాంప్లెట్ కరపత్రం లాగా వాడుకోవటం నాకు ఇష్టం లేదు. ఇది కరెక్ట్ గా ఆయన చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది. సో దానికి ఈరోజు జరిగిన దానికి ఏదైతే జరిగిందో దానికి ఏం చేశారంటే, కొమ్మినేని గారు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది పొరపాటు జరిగింది, నేను ఈ 18 ఏళ్ల ఈ జర్నలిజంలో నేను ఎప్పుడు మాట తోలలేదు, ఏదన్నా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం గానీ ఏమీ జరగలేదు, నా నుంచి అయితే క్షమాపణ అనేది చెప్పారు. ఆయన నుంచి అంటే ఆయన సాక్షిలోనే ఉన్నాడు కాబట్టి సాక్షి వాళ్ళు చెప్పినట్టే ఒక రకంగా. ఓకే, ఆయన క్షమాపణ కూడా చెప్పారు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాన్ని ఇంత రాద్ధాంతం చేసి మనం ఇంత చేయాల్సిన పని లేదండి. ఎందుకంటే కంపేర్డ్ టు అదర్ మీడియా హౌసెస్, ఓకే, ఈరోజు రామోజీరావు గారు చనిపోయిన రోజంట. ఇప్పుడు ఆయన చేసిన విధ్వంసం మీకు తెలిసిందే. మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని కూడా వదలలేదు ఆయన. చంద్రబాబు గారితో కలిసి ఎన్టీ రామారావుని దిగిపోవటానికి ముఖ్య కారకుడు ఆయన. చుట్టూ ఏం చేస్తే అసలు ఆయన్ని మదన పెట్టి మెంటల్ గా ఫిజికల్ గా ఎలా హెరాస్ చేయాలనేది ప్లాన్ చేసి చేసిన వ్యక్తి, ఇది చేసిన వ్యక్తి రామోజీరావు. మొత్తం స్క్రీన్ ప్లే గానీ ఏదైనా సరే రాజగురు అనేది అందుకే ఆయన్ని. ఓకే, ఆయన చచ్చిపోయాడు, బానే ఉంది. వాళ్ళేంటి, మేము భాషా ఉద్ధారకులం, అసలు ఆయన ఏంటంటే ఈనాడులో వాడుక భాషలో ఉన్నాయి కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కన్ఫ్యూజ్ చేసేవాడు. ఇప్పుడు రైలు బండి అంటానికి దోమశకట వాహనమో ఏదో అలాంటివి వాడేవాడు. ఆ దోమశకట వాహనం ఏంటనేది కాసేపు పర్టికులర్ గా చూసి అర్థం చేసుకుంటే కానీ అర్థమయ్యేది కాదు. సో ఇవన్నీ చేసేవాళ్ళు. ఈరోజు ఆయన మహా ఋషి అంట, పట్టుదలతో ఎదిగిన ఋషో పండితుడు అని రాశారు. ఆ ఋషి అనేది రూ పెట్టారు, రాకి ఇది ఇచ్చి కొమ్మిచ్చి రూ అంట. అది కాదు, బండి రాతో ఉండే రూ, అది యాక్చువల్ గా ఋషి రాయాల్సింది. సో అది రాయల, అది రాయకుండా ఇలా ఉంటాయి. సరే, అది అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు ఎన్నో నీతి వాక్యాలు చెప్తున్నారు ట్విట్టర్లో అటు ఇటు. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కాగ్ రిపోర్ట్స్ ఏవైతే వచ్చినాయో వాటిని బేస్ చేసుకుని ట్విట్టర్లో మన ఇంటర్వ్యూస్, ఏమంటాం, ప్రెస్ మీట్స్ ఇవన్నీ పెట్టి ప్రశ్నలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పినోడు ఇంతవరకు లేడు. ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా 3 వారాలు అవుతుంది. ఇప్పటి వరకు వాటికి సమాధానం చెప్పినోడు లేడు. వాడెవడో కోన్గిస్క గొట్టంగాడు ఎవడో విశ్లేషకుడు అంట, సాక్షి వాళ్ళు పిలిచారు, వాడు చెప్తే దానికి ఇక చూసుకోండి, ఇక మళ్ళీ మొదలు. సమస్యలు ఏమీ లేవు రాష్ట్రంలో, ఇక ఇదే సమస్య. వాడెవడో అన్నాడు, ఇక ఇదే ఇప్పుడు ప్రస్తుత హాట్ టాపిక్. కోతి కొబ్బరి చెప్ప మళ్ళీ దొరికింది.
ఇది అసలు ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నాయన్నీ అసలు పాలన ఏమవుతుందో ఏం జరగట్లేదో ఎవరికి ఏం తెలియదు. ఒక ఆయనేమో సెలూన్ షాపులు అయ్యి ఓపెన్ చేసుకుంటున్నారు డీసీఎం గారు. సరే మంచిదే సార్, చెయ్యండి, అది మంచిదే. సెలూన్ షాపా లేకపోతే చెప్పుల షాపా ఇంకోటా అని కాదు, దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. నేను దానికి అపోజ్ ఎప్పుడు చేయనండి. ఎందుకంటే మనకి కాంగ్రెస్ లో ఉండగా పీజేఆర్ గారని ఒక ఆయన ఉండేవాడు, పి జనార్దన్ రెడ్డి గారని, ఖైరతాబాద్. ఆయన ఏంటంటే ఫోన్ బూత్, చిన్నవి ఫోన్ బూతులు, ఇలా కటింగ్ షాపులు, ఎంత చిన్నదైనా అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వచ్చే మనిషి ఆయన. మీకు పాత వాళ్ళకి తెలిసే ఉంటది, పీజేఆర్ అనేవాళ్ళు. ఆయన పి జనార్దన్ రెడ్డి గారని చనిపోయారు ఇప్పుడు. ఆయన అంతే, చిన్న షాపులు. ఖైరతాబాద్ లో నువ్వు వచ్చి అన్నా నేను ఇది చిన్నది ఉందంటే బర్త్డే వచ్చేసేవాడు, చిన్న షాపు వచ్చాడు. దానికి తప్పట్టుకండి ఎవరు, ఎందుకంటే అది సెలూన్ అయినా ఏదైనా మంచిదే. సో ఆయన వెళ్ళిన అవతారం అది అభ్యంతరకరమేమో కానీ దట్స్ ఫైన్. ఇప్పుడు ఇదండి భాష మెయిన్. ఇప్పుడు TV5 సాంబశివరావు అనేవాడు, వాడు వాడిన భాష, ఓకే, అసలు వాడికి తెలుగు మరి ఏం తెలుగు వాడు మాట్లాడేది కూడా అర్థం కాదు నాకు. వాడు తెలంగాణ అంటాడు, తెలంగాణ యాస కనపడదు ఎక్కడ. అసలు ఏంటంటే పల్లెటూరు భాష అది. పల్లెటూరులో అంటే పల్లెటూరు తక్కువని కాదండి, నేను అనేది ఏంటంటే ఒక టీవీ న్యూస్ చదివేటప్పుడు, ఒక పుస్తకం రాసేటప్పుడు, ఒక డాక్యుమెంట్ ఏదన్నా చేసేటప్పుడు బుక్ లాంగ్వేజ్ వాడాలి. ఒక పద్ధతి ఉంటుంది దానికి. అసలు వాళ్ళు జర్నలిజం చేయలేదు, అందుకే అదే బాధ. వాళ్ళు జర్నలిజం ఏం తెలియదు వాళ్ళకి. ఊరికే డబ్బులు ఉన్నాయి, ఎవడో పెట్టాడు, ఆడు ఎక్కడో పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడు, ఆడికి ఏదో సాయం చేసి మెల్లిగా క్యాస్ట్ ఇదితో పైకి వచ్చి చేసినాడు వాడికి తెలియదు. వాడు అసలు ఒక పదమే వాడేశాడు, సినిమా ఇండస్ట్రీలో ఎల్లమండలు లేరా అన్నట్టు. అది వాడి జర్నలిజం. సో మిగతా అందరూ అలాగే ఉన్నారు. రోజా గారిని ఎన్ని మాటలు అన్నారంటే అన్ని మాటలు అన్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉన్న వైఎస్ఆర్సీపీలు ఉన్న మహిళలను అన్నారు, నాయకులను అందరిని అన్నారు. లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒకటి అంటగడతానే ఉన్నారు. రోజా గారిని అయితే విపరీతంగా ట్రోల్ చేశారు. మరి అవన్నీ ఏమైపోయినాయి? లోకేష్ గారు మరి ఆయన స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాను, ఎక్కడో అమెరికాలో చదువుకొచ్చాను, అసలు నేను మా పెంపకం మామూలు పెంపకం కాదన్నాడు. ఒక వీడియో నా వాల్లో ఉంటుంది చూడండి, ఒకటి పెట్టాను. సైకో జగన్ గారు చెప్పాడా లండన్ ఎందుకు పోయాడు తెలుసా అని చెప్పి ఓ మాట వాడాడు. అసలు అది చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది నాకు ఇక్కడ. మరి వీళ్ళంతా చేసిందేమో ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మాత్రం అంటే ఈ రాజకీయం చూడండి ఇక్కడ. అసలు కాగ్ రిపోర్ట్స్ ట్విట్టర్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఆయన దీనికి సమాధానం చెప్పండి అంటే మాట్లాడినోడు లేడు, చర్చలు లేవు, టీవీల్లో పత్రికల్లో ఎక్కడ రాదు, ఏమీ కాదు. వాడెవడో ఏదో పిలిచి ఒక మాట అన్నాడని చెప్పి ఇప్పుడు దాని చుట్టూ అసలు ఇక అగ్నిగుండం చేసే ప్రయత్నం అనమాట. ఇందాకే ఒక స్టేట్మెంట్ కూడా చూశాను, మన హోంమంత్రి అనిత గారు. నమస్తే మేడం, మీరు మంచి మాట అన్నారు, మేము చర్యలు తప్పకుండా తీసుకుంటాం దీని మీద అనేది ఒకటి చెప్పారు. చాలా మంచిది మేడం, అది చెయ్యండి ప్లీజ్, చర్యలు తీసుకోండి. ఆ అన్నవాడి మీద, సాక్షి మీద కూడా తీసుకోండి మీకు వీలైతే. ఎందుకంటే మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు మాకు. రేపు కూడా మీలాంటి ఇక మిగతా ఛానల్స్ ఉన్నాయి కదా, మీకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ ఉంటాయి చూసారా, వాటికి ఏదన్నా రేపు ఇలాంటి ఏదన్నా ఉంటే అది కూడా వర్తిస్తుంది వాళ్ళకి కూడా. అందుకని మీరు ఖచ్చితంగా చేయండి మేడం ప్లీజ్. మీరు ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు హోమ్ మినిస్టర్ గా. ఇప్పుడు ఆ పార్టీలో చూసుకోండి, ఆ బండారు సత్యనారాయణ అనేవాడు ఎన్ని మాటలు అన్నాడో తెలుసా? అసలు వాడిది ఏం మాట ఏం భాష కూడా అర్థం కాదు. రోజా గారిని కూడా మాటలు అంటానే ఉన్నాడు. బాలకృష్ణ ఇక ఆయన సంగతి తెలిసిందే, స్టేజ్ మీద పబ్లిక్ గా అవన్నీ ఏం కౌంట్ లోకి రావు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవడో ఒకటి సాక్షిలో మాట్లాడాడండి, అది కూడా సాక్షిలో మళ్లీ చెప్తున్నానండి, కొమ్మినేని గారు అపాలజైజ్ చేశారు, క్షమించండి మాది పొరపాటు జరిగింది తప్పైంది అని చెప్పారు ఆల్రెడీ. ఓకే, దాన్ని కూడా పట్టుకుని అదేదో పెద్ద సమస్యలాగా ఇప్పుడు దాన్ని చూస్తున్నారు. మీరు హోంమంత్రి గారు దయచేసి యాక్షన్ తీసుకోండి మేడం. తీసుకుంటే మిగతా ఛానల్స్ లో కూడా ఇలాంటి తప్పుడు మాటలు, ఇప్పుడు ఆ రాయపాటి అరుణ ఉంది,
మరి ఆమె ఎలా అధికార ప్రతినిధి అర్థం కాదు. ఆమె భాష, ఆమె వాడే హావభావాలు అవన్నీ ఎంత చిరాకు గొలిపించే రకంగా ఉంటాయంటే నోటికి ఎంత వస్తే అంత అనేస్తూనే ఉంది. ఇంకా వింత ఏంటో చెప్పనా, నాకు ఇంకో బాధ కలిగించేది, ఒక వైఎస్ఆర్సీపీ అభిమానిగా నాకు బాధ కలిగించేది ఏంటో తెలుసా, మనం అధికారంలో ఉండగా ఎక్కువ మాటలు పడ్డాం తెలుసా మీకు.